అలా నేను ఇప్పుడే చూసినాను లైలా సినిమా. రొట్ట కామెడీ రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు. ఆటోమేటిక్ గా ఆగిపోతుంది, మ్యాట్ని వరకు ఆపేస్తారు. ఈ లైలా సినిమా ఈ రోజు 1000 కోట్లు ఇది సూపర్ బ్లాక్ బాస్టర్. మరొక 100 కోట్ల సినిమా క్లబ్లో అడుగువేయడం. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా అయితే. హైలైట్ కమెడియన్ ఒకటి కొత్తగా వెలుగులో వస్తాడు తెలుగు ఇండస్ట్రీ. ఈ మధ్య కాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. హీరోయిన్ కంటే లైలానే బాగుంది. మరి సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. భయ్యా ఒక్కసారి లైలా ఎక్కడ ఉందో కనిపెట్టండి భయ్యా. భయ్యా లైలాని చూసి చూసి కింద పైన సీటు తడిసిపోయినా భయ్యా. మొత్తం కోసేసిండు మొత్తం. కోయారే కోయ్ కోయ్ కోయా వారే అంత బావా కోయ్ కోయ్ కోడి కోయ్ మేకలు కోయ్ పొట్టేలు కోయ్ 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 కుక్కర కోయ్. హీరోయిన్ కంటే లైలానే బాగుంది. మరి సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో. ఒకవేళ అబ్బాయి అయి ఉంటే అందరూ లైలా కోసమే ఎగబడేవాళ్ళు. అఫ్కోర్స్ సినిమాలో కూడా అదే చూపించారు. సబ్జెక్ట్ ఎస్ బాగున్నారు చాలా. అంటే మేకప్ చాలా బాగుంది. తనకి మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ లేడీ గెటప్లో చాలా బాగుంది. అవి చాలా ప్లస్. అండ్ సాంగ్స్ విడిగా వింటే ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు కానీ బట్ సినిమాలో చూస్తే బాగున్నాయి సాంగ్స్ కూడా. మైనస్ అంటే లైక్ కిడ్స్ ఎంతవరకు చూడొచ్చు అనేది తెలియదు కొంచెం. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. కానీ కొంచెం చిన్న చిన్న సీన్స్ అక్కడక్కడ ఇబ్బందిగా అనిపించినాయి. బట్ అదర్ దాన్ దట్ సినిమా అయితే విశ్వక్సేన్ 100% ఇచ్చేశారు. సో నాకు తెలిసి ఇంక ఇక్కడ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోతారేమో విశ్వక్సేన్. ఆ క్రేజ్ అయితే వస్తుంది. చాలా బాగా చేశారు. యునో రిస్క్ తీసుకొని లైక్ ఇది పెద్ద మూవీ పెద్ద స్టార్తో చేయడం అంటే ఇట్స్ లైక్ అ బిగ్ ఛాలెంజ్, హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ for whatever he has done. Definitely pakka. I think inga ival nunchi his celebration will start. Yeah, manam just ippude oka first show maatrame ayindi kada. So overall పోతూ people will know. అందరికి నచ్చుతుంది. దీంట్లో వల్గారిటీ అట్లాంటివి ఏమీ లేవు. ఇట్స్ వెరీ నైస్ క్లీన్ మూవీ. యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. బయటకి రాగానే అబ్బా రియల్ వరల్డ్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళంగానే దట్ 2.5 hours మంచిగా యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్ ఫుల్ ఆన్. మనం ఇద్దరిని కంపేర్ చేయలేమండి. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్సే కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్కి ప్రెసెంట్ ఉన్న థింగ్స్కి వాళ్ళు రిలేట్ చేసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు. సో వీ కాన్ కంపేర్ two movies. అది నా ఫేవరెట్ సాంగ్. కోయ్ కోయ్ ఇస్ ద ఫేవరెట్ సాంగ్ నాకు అన్నిటికంటే. హీరోయిన్ ఎక్కువ నచ్చిందా లేకపోతే లైలా ఉన్నా? లైలా విశ్వక్సేన్. భయ్యా ఒక్కసారి లైలా ఎక్కడ ఉందో కనిపెట్టండి భయ్యా. భయ్యా లైలాని చూసి చూసి కింద పైన సీటు తడిసిపోయినా భయ్యా. సినిమా అయితే భయ్యా ఈ సినిమా ఈ లైలా సినిమా ఈ రోజు 1000 కోట్లు ఇది ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టకపోతే అన్నా విశ్వక్సేన ఇప్పుడే విశ్వక్సేన నేను ఇద్దరం కలిసి సినిమా చూసాం. ఇదే థియేటర్ లో విశ్వక్సేన నేను ఇద్దరం కలిసి పక్కన సీట్లో కూర్చొని సినిమా చూసాం. చెప్పినా అన్నా నువ్వు భయపడద్దు. ఈ సినిమాని ఎవరు బాయ్కట్ అని చేయరు. ఈ సినిమాని ఆడిస్తారు. మన తెలుగు వాళ్ళు, ఇది మన తెలుగు సినిమా కాబట్టి నువ్వు ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోవే. నువ్వు భయపడతానా అన్నా? విశ్వక్సేన్ లైలా సినిమాలో చేశాడన్న యాక్టింగ్ అన్న అయ్యా బాబాయ్ గ్లామర్ అయితే అన్న నేనైతే పడిపోయినా. తర్వాత లాస్ట్ లో మోసపోయానన్నా. లైలా మూవీ అయితే చాలా బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ జోనర్. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోగా చేసిన వాళ్ళని చూసాం కానీ నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే గడ్స్ ఉండాలి. విశ్వక్సేన్ అన్న నువ్వు తోపు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే అలాగే హీరో క్యారెక్టర్ వైజ్గా ఒక లెవెల్ అయితే హీరోయిన్గా లైలా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో తీసుకెళ్లారు సినిమా మాత్రం. అసలు ఎంత టెంప్టింగ్ ఉండంటే మనోడు ఆ హీరో లెవెల్లో ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు లేడు భయ్యా. సెక్సీగా ఉండు. నా మొగడు నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగరు. చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి అది అనేది కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ హాఫ్లో లైలా యాక్టింగ్ విశ్వక్సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా. అంతా బాగానే ఉంది. కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు.
ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. అండ్ సినిమా ఇప్పుడు పోవడం, సినిమా జనాలు బాగాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు, కానీ సినిమాలో అయితే ఏం లేదు. సినిమాలో మ్యాటర్ లేదు, దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కదా. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీము ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంటే ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్గా కీర్తి చావ్లా గారు, మన అందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గెటప్లో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేన్ చూసినట్టే ఉంది. లేడీలాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. లేడీలా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కానీ వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. అది లేడీ గెటప్ ఫేస్ వరకే ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవిని. బట్ వాకింగ్ స్టైల్ కానీ ఆ మేనరిజం కానీ ఆయనలాగే ఉన్నాడు. ఏది నాకైతే మెకానిక్ రాకీ బాగా నచ్చింది. చాలా మంది పోయిందన్నారు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. మరి అది ఎందుకు డ్రాప్ అయిందో తెలీదు. మెకానిక్ రాకీ ఈజ్ గుడ్. ఆటోమేటిక్ గా ఆగిపోతుంది, మ్యాట్ని వరకు ఆపేస్తారు. రాడ్ సూపర్ బ్లాక్ బాస్టర్. మరొక 100 కోట్ల సినిమా క్లబ్లో అడుగుతున్నాడు సినిమాలో కోయ్ కోయ్ మొత్తం కోసేసిండు. మొత్తము లైలాని చూసినాక లేడీస్ కి ఈర్ష వస్తుంది. లేడీస్ కి అమ్మ ఈయనేమరా అందరూ తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము, అంత ఈర్ష వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు బోరానే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ నవ్విన మొత్తం. అట్టర్ ఫ్లాప్ లేదు మేడం. బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రం పెద్ద సినిమా. మ్యూజిక్ మాత్రం ఖతర్నాకుంది. సినిమా మ్యూజిక్ మాత్రం ఖతర్నాకుంది. థియేటర్ స్క్రీన్ ప్లే మాత్రం చింపి పడేసింది మేడం, చింపి పడేసిన. మొత్తం కోయి ఒక్కొక్కరిని గవ్వాలని గజ్జలు వలిగిపోతాయి సినిమా. సూపర్ హిట్ పక్కా సూపర్ సినిమా. ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక ½ అన్ అవర్ తర్వాత సినిమా ఇదైన తర్వాత థియేటర్లో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరు. మీరు నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీరు చూసి చెప్పండి అందరు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్కి వచ్చింది. ఆడియన్స్ అందరు బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అండి. అసలు బాగాలేదన్న లైలా మూవీ. కంప్లీట్గా క్రింజ్. అసలు ఒక్కడు కూడా చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. అంత లేకిగా తీసారనిపించింది సినిమా. అసలు లేదన్న సినిమాలో, అసలు కంటెంట్ లేదు, ఏం లేదు. అసలు చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా లేదు. ఏదో తన గెటప్ అని అనుకున్నారు కానీ గెటప్ కూడా అంత తనకు సెట్ అవ్వలేదు. ఎందుకు చూసాను తన గెటప్ ఫస్ట్ లుక్ చూసుకుంటారు కదన్న, అప్పుడే వాళ్ళకి అనిపించాల్సింది. బట్ పెద్ద మిస్టేక్ అయితే చేస్తారు సినిమా గురించి. అస్సలు సెట్ అవ్వలేదు. గెటప్ సెట్ అవ్వలేదు. స్టోరీ బాగాలేదు. అట్లీస్ట్ స్టోరీ బాగున్నా సరే ఒక ఎమోషన్ ఉండేది. ఓకే ఇది బాగుంది చెప్పడానికి. ఏం లేదు. స్టార్ట్ చేయడం ఏదో మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ చేశారు. మేబీ మదర్ సెంటిమెంట్ ఉంటుందేమో. ఒక ఎంత అడల్ట్ మూవీ అయినా సరే ఒక క్లైమాక్స్ ఒక 5-10 మినిట్స్ అది బాగుంటుందన్న. ఈ సినిమాకి అలా ఏం లేకుండా, ఒక సౌల్ లేకుండా చెత్తగా తీసారనిపించింది. అస్సలు బాగాలేదు. ఆ మేకల గురించి ఏం లేదన్న. దయచేసి జగన్ గారు అభిమాని అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు అయినా సరే, సినిమాని బాయ్కట్ చేద్దాం, బాయ్కట్ అంటే రన్ చేయొద్దు.
ఎందుకంటే మ్యాట్ వరకు అదే ఆగిపోద్ది. అసలు కంటెంట్ లేనప్పుడు వేస్ట్ అన్న, ఎంత చేసినా వేస్ట్. అసలు ఏం లేదు, జీరో, కంప్లీట్గా జీరో. అస్సలు అవ్వలేదు దానికి, అస్సలు సెట్ అవ్వలేదు అన్న గెటప్. అసలు అట్లీస్ట్ వాళ్ళు చూసేటప్పుడు సినిమా యూనిట్ అయినా చెప్పుంటారు కదా మీకు సెట్ అవ్వలేదని చెప్పి, మరి ఎందుకు తీసారో మరి. అసలే బాగాలేదు, అసలు బాగాలేదు. వన్ టైం కాదు, మేము ఫస్ట్ టైం చూడడానికి మాకు చాలా చిరాకు వచ్చింది. ఎప్పుడప్పుడు బయటకు వెళ్దాం అనిపించింది. అసలు మెంటల్ ఆచర్ పెట్టాడు సినిమా గురించి. సాంగ్స్ అయితే అబ్బా బాబా, ఫస్ట్ సాంగ్ కాడి నుంచి లాస్ట్ సాంగ్ అన్ని కోయారు కోయారే కోయా వారే అంత బావా కోయి మేకలు కోయి పొట్టేలు కోయి సినిమానే సినిమా ఏం కోయి. అవునా విశ్వక్సేన అన్న సినిమాను కోసి ఆరా చేశాడు అన్న. ఈ సినిమాను విశ్వక్సేన గెటప్లు కానీ ఎవరు చేయలేరు, విశ్వక్సేన తప్ప ఎవరి వల్ల కాదంతే. ఈ సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే నేను గుండు కొనుక్కుంటాను ఈ సినిమాలో. అన్న లేడీ గెటప్ నేనైతే చూశాను. ఫస్ట్ ఫ్లాట్ అయిపోయినా, ప్రేమించా, లైలాని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. లాస్ట్ లో మోసపోయా. విశ్వక్సేన నన్ను మోసం చేసేవానా, నువ్వు ఇన్ని గెటప్లో ఇంత పెద్ద యాక్టర్ తెలుసుకోలేకపోయినా. అందుకని ఇంక నుంచి నేను విశ్వక్సేనానికి పెద్ద ఫ్యాన్. నేను ఈ హైదరాబాద్ లో విశ్వక్సేనానికి నేను పెద్ద ఫ్యాన్. నేను ఇంక నుంచి అన్న కోసం ప్రాణం అని ఇచ్చేస్తానా. ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే. కామెడియన్ మీరు ఎవరు హైలైట్ చేయలేదు. ఈ సినిమాలో మీ హైలైట్ కామెడియన్ ఒకరు కనిపిస్తాడు నెక్స్ట్ లో, అది చెప్పలేను, పేరు చెప్పలేను. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత బాగా యాక్ట్ చేస్తారని. హైలైట్ కామెడియన్ ఒకటి కొత్తగా వెలుగులో వస్తాడు. తెలుగు ఇండస్ట్రీ సూపర్, సినిమా మాత్రం సూపర్ చేశాడు, యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. పేరు చెప్పలేదు, ఎవరు గెస్ట్ చేయని ఆయన మీరే కనిపిస్తుంది. ఎవరు గెస్ట్ చేయను కానీ చాలా మంది అందరూ బాయ్కట్ అన్నారు, ఇవన్నీ అన్నారు, కానీ బాయ్కట్లు అవన్నీ అవ్వదు. సినిమా తగ్గేదేలే. అలాగా సోను మోడల్ సూపర్ చేశాడు అన్న, యాక్టింగ్ మాత్రం సూపర్ బాగా చేశాడు. స్టోరీ బాగుంది, అంటే అంత నార్మల్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. సాంగ్స్ బాగుంది. కోయ్ వన్ టైం వాచ్ సెకండ్ మొత్తం సినిమా మొత్తం బాగా లాగింది. మొత్తం విశ్వక్సేన 100 గా మొత్తం సినిమా మొత్తం లాగాడు. కమెడియన్ చెప్పలేను, నాది ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరని చెప్తున్నా కదా, మీరే అందరూ చెప్తారు. ట్విస్ట్ మీరు చూడాలి, సినిమా చెప్పేస్తుంది. ఎంటర్ ఫ్యామిలీ చూడాలంటే మనం మాట్లాడుతున్న మాటలే అవి, ఇంకా నచ్చట్లేదు అంటే ఏంది, దానికి ఎడిక్ట్ అయిపోయారు. సో మరీ అంత నెగిటివ్ ఏం డైలాగ్స్ ఉండవు. సో ఆ జోనర్లో తక్కువ, మరీ బ్యాడ్గా ఏమి ఉండదు. బట్ పర్వాలేదు, కష్టపడ్డాడు, బాగానే కష్టపడ్డాడు. కామెడీ జనరేట్ అయింది. ఆ 2 విలన్స్ ఆ సెకండ్ హాఫ్లో. లైలా అనే గెటప్ బాగా కష్టపడండి. ఆ లేడీ గెటప్లో కొద్దిగా బాగా అనిపించింది. ఓకే బాగుంది, పర్వాలేదు, ఎంజాయ్. అంటే కామెడీ జనరేట్ అయింది అక్కడ, చూడగలుగుతారు. విశ్వక్సేన ఫ్యాన్స్ నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టి కాకుండా అలా సినిమా లవర్స్కి అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. గుడ్, పర్వాలేదు. అలా నేను ఇప్పుడే వచ్చినాను లైలా సినిమా. అవుడేనా నాకు ఎవరో రూపాయి వెళ్ళలేని ఎవరికి రూపాయి, ఎందుకంటే నేను సినిమా పరంగానే ప్రతి వీక్ ఐమాక్స్కి వస్తాను. నా పేరు రాకేష్. ప్రతి వీక్ ఐమాక్స్, ప్రతి సినిమా వస్తా. సంక్రాంతికి వస్తున్న సినిమా 3 సార్లు వచ్చిన, అండ్ మన తండేల్ సినిమా 2 సార్లు, ఎందుకంటే సూపర్ హిట్ సినిమా. లైలా పరంగా వస్తే నిజాయితీకి చెప్తావా, ఐమాక్స్ ముందు ఉన్న పొద్దునే నిజాయితీకి చెప్తావా. ఎందుకంటే ఒక వ్యక్తి రివ్యూ చెప్తా అంటే 10 మంది చూస్తారు. ఒకటే లైలా సినిమా విశ్వక్సేన యాక్టింగ్ బాగుంది, కానీ స్టోరీ పరంగా బాగాలేదన్న. ఎందుకంటే మీరు నచ్చితే రివ్యూ పెట్టుకోండి, లేకుంటే పెట్టకండి. నాకు తెలియదు, నా జెన్యున్గా నేను ఏ సినిమా నచ్చితే ఉరుతా. తండేల్ సినిమా వచ్చిన ఎంత ఊరినో, ఈ సినిమాలో మ్యాటర్ లేదు. అండ్ డైరెక్టర్ గారు ఏదో తీయాలని, పైసలు ఉంటే తీయాలని, అదే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. నేను రివ్యూ అయితే 10 మంది చూస్తారు. పాప వాడు చెప్పిండా అని 10 మంది నమ్మేటట్టు ఉండాలి, 10 మందిని మోసేటట్టు ఉండదు. ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, 10 మంది ఒక హీరో సినిమా తీసిన 10 మంది వచ్చి చూడాలా. కానీ వీని సినిమా వారానికి ఒక సినిమా, నెలకు ఒక సినిమా తీయకండి. విశ్వక్సేన స్టోరీ తీసుకో, ఒక మంచి స్టోరీ తీసుకో, హిట్ కొట్టు అన్న. అమ్మాయి గిట్టలో ఆయన హార్డ్ వర్క్ బాగుందన్న, కానీ స్టోరీ పరంగా ఏదో తీయాలని డబుల్ మీనింగ్ కామెడీ నాకు నచ్చలేనా. బైకాట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో మ్యాటర్ లేదు. మీరు ఎంత బైకాట్ అవసరమే లేదు, ఎందుకంటే జెన్యున్ చెప్తా. మీరు ట్రోలింగ్ చేస్తారు కదా, ట్రోలింగ్కి సక్సెస్ఫుల్లే. కానీ ఒకటి ఏంటంటే సినిమా పరంగా మాత్రం అన్న ఒకటేనా సినిమా అన్న పృథ్వీ గారు బాగుందన్న. మనం ఏంటంటే సినిమా పరంగా సినిమా ఫ్యాన్గా మాట్లాడుకునే ఏ హీరో ఫ్యాన్ కదన్నా, నేను సినిమా ఫ్యాన్ అన్న. ప్రతి వీక్ సినిమా వస్తాను, నాకు నచ్చిన సినిమా. కానీ నేను విశ్వక్సేన ఫలక్నామా దా చూసిన, సూపర్ హిట్. ఓడి దేవుడు నేను ఓడి చెప్పిన. కానీ ఒక వ్యక్తి సినిమా తీయాలి, ఒక 250 రూపాయలు పుణ్యానికి రావు కానీ ఒక రోజు కష్టపడితే వస్తాయి. ఆ సినిమాకి డబ్బులు పెట్టి వస్తాను కదా, దానికి న్యాయం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. పృథ్వీ గారి రోల్ అది అసలు మామూలు రోల్ గా, ఆయన కూడా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది. ఆయన టైమింగ్ అసలు మామూలుగా టైమింగ్ సెన్స్ కానీ
అదే చెప్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఈ సినిమాలో బైకట్ చేయాల్సిన అంత విషయం కూడా ఏం లేదు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఆ నెగిటివ్నెస్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి. ఎందుకంటే సినిమా బైకట్ చేసేది చేయకపోవడం అనేది పక్కన పెడితే సినిమా వల్ల ఆ బైకట్ ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ప్రమోషన్స్ ఎక్కువైనాయి భయ్య. సినిమా అయితే బాగుంది, నేడి తీసేసి అంత మూవీ కాదు కానీ మంచి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వసేన అన్న కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఏంటన్నా అసలు ఆ డైరెక్షన్లో ఇప్పుడు మామూలు హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు కానీ లేడీ గెటప్గా చేయడం అనేది చాలా విషయం, అది విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ కాబట్టి సెట్ అయిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా హీరో గురించి మాట్లాడుకున్నాం, ప్రతి సినిమాలో హీరో సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తాడా, ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం. కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడల్లా సిక్స్ ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ కానీ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక 10 సినిమాలు అయితే ఈజీ కొట్టుకొస్తుంది ఈ సినిమాతో. చాలా డిఫరెంట్ భయ్య, బాగుంది కాన్సెప్ట్. అలాగే సునిశ్చిత్ గాడు అంటే యూట్యూబ్లో మామూలు యూట్యూబర్ అయ్యి అప్లగాడు, ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్కి లాయర్గా రివీల్ అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా అయితే.